తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. 16 ఏళ్ల ముఖ్యమంత్రి, 15 ఏళ్లు ప్రతిపక్ష నేత, 4 పదులు దాటి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. గెలిస్తే పొంగిపోడు, ఓడితే కుంగిపోడు. పట్టుదల, ఓర్పు, సహనానికి నిలువెత్త రూపం. ఎన్నో సవాళ్లు, మరెన్నో సంక్షోభాలు. అయినా వెనకడుగు వేయలేదు. ఎంతటి వారినైనా తన వైపు తిప్పుకోగల నేర్పరి. ప్రజాక్షేత్రంలో ఒప్పించి మెప్పించి నెగ్గుకు రాగల గడసరి. పడిలేచిన కెరటమై తెలుగు రాజకీయాలలో చెరగని ముద్ర వేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర రాజకీయాలే కాదు, జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పిన నేత. అభివృద్ధి, సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్. ఇది చంద్రబాబు గురించి మచ్చు తునక మాత్రమే. 1978లో 28 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికైన శాసనసభలో ప్రవేశించాక ఇప్పటి వరకు ఆయన 47 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకం. 1995లో టీడీపీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సెప్టెంబర్ 1న ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 దఫాలు, నవ్యాంధ్రకు ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఇప్పుడు 4వసారి సీఎంగా పనిచేస్తున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేయడం రాష్ట్ర చరిత్రలో ఇప్పటికే రికార్డు. ఆయన సాధించిన విజయాల్ని తెరచి చూస్తే వాటి వెనక ఎన్నో త్యాగాలు, అవిశ్రాంత కృషి, క్రమశిక్షణ కనిపిస్తాయి. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన చంద్రబాబు చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలని పొనికిపుచ్చుకున్నాడు. యూనివర్సిటీలో రాజకీయాలలో చురుకైన పాత్ర నిర్వహించారు. 1978లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1980లో అంజయ్య మంత్రివర్గంలో స్థానం పొందారు. 1980-83 మధ్య పురావస్తు, సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశుసంవర్ధక శాఖ, పాడి, పరిశ్రమ అభివృద్ధి, చిన్న నీటిపారుదల వంటి శాఖలని సమర్థవంతంగా నిర్వహించారు. ఎన్టీఆర్ తన కుమార్తె భువనేశ్వరితో ఆయనకు వివాహం జరిపించారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించాక తొలి ఎన్నికలలో చంద్రబాబు కాంగ్రెస్ తరపున చంద్రగిరిలోనే పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం టీడీపీలో చేరి తన రాజకీయ దక్షత, సునిశ్చిత మేధతో ఎన్టీఆర్కు కుడిభుజంగా మారారు. ఆగస్టు సంక్షోభంలో ఆయనకు వెన్నంటి నిలిచి ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1989లో కుప్పం నియోజకవర్గానికి మారిన ఆయన అప్పటి నుంచి అప్రతిహాతంగా గెలుస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రజలకు కొత్త తరహా పాలనను పరిచయం చేశారు. శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, పచ్చదనం, పరిశుభ్రత, గ్రామీణ మహిళల ఆర్థిక అభ్యున్నతికి డ్వాక్రా సంఘాల ఏర్పాటు, రైతు బజార్ల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన స్థాపించిన స్వయం సహాయక సంఘాలు గ్రామీణ పేద మహిళల జీవితాలలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. డ్వాక్రా సంఘాల విజయగాథలు తెలుసుకోవడానికి దేశ విదేశీ ప్రముఖులు రాష్ట్రాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్లో సాధించిన మహిళా ఆర్థిక స్వావలంబన గురించి బ్రిటన్ పార్లమెంట్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. పనిచేసే ముఖ్యమంత్రి అన్న పేరు చాలా త్వరగా వచ్చింది. భారీ వర్షాలు, తుఫానుల వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు 24 గంటల్లోపే అక్కడికి చేరుకొని పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంత వరకు దగ్గరుండి పర్యవేక్షించిన ముఖ్యమంత్రిని ఆయనకు ముందు ఎవరూ చూడలేదు. 1996లో కోనసీమను భారీ తుఫాను అతలాకుతలం చేసినప్పుడు ఆయన నవ్యాంధ్ర పగ్గాలు చేపట్టాక హుద్హుద్, తిత్లీ వంటి తుఫానులు ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టించినప్పుడు ఆయన వారం 10 రోజుల పాటు అక్కడే మకాం వేసి పరిస్థితి చక్కదిద్దాకే వెనుదిరిగారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకం చేసుకుంటూ పరిపాలనను పరుగులు పెట్టించారు. సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవాలన్నది చంద్రబాబు తరచూ చెప్పేటువంటి మాట. చెప్పడమే కాదు, దాన్ని ఆయన ఆచరణలో చూపించారు. 2014లో 16,000 కోట్ల ఆర్థిక లోటుతో రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన అత్యంత వేగంగా పరిస్థితులను గాడిలో పెట్టారు. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేకుండా రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి భూ సమీకరణ విధానంలో 2 నెలల్లోనే 33,000 ఎకరాలు సమీకరించిన ఘనత ఆయనకే దక్కుతోంది. 2023 నాటికి ఆంధ్రప్రదేశ్ను దేశంలోని 3 అగ్రశ్రేణి రాష్ట్రాలలో ఒకటిగా, 2029కి దేశంలోనే అగ్రశ్రేణి రాష్ట్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు. అదే సమయంలో సామాజిక పింఛన్లను 4,000కు పెంచడం, అన్నా క్యాంటీన్లు, ఆదరణ వంటి కొన్ని పదుల సంక్షేమ కార్యక్రమాలని అమలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర అభివృద్ధికి విజన్ 2020 తయారు చేశారు. విద్య ఒక్కటే పేదరికాన్ని పారదోలే ఆయుధమని గ్రహించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కాలంలో హైదరాబాద్ ఐటీ హబ్గా మారడానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వేల సంఖ్యలో ఐటీ నిపుణులు తయారవడానికి దోహదం చేసింది ఆ దార్శనికతే. హైదరాబాద్ నగరాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా ఐటీ హబ్గా మార్చడంతో పాటు ఐఎస్బి,
IIIT వంటి అనేక అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలని ఏర్పాటు చేశారు. పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలను ఆహ్వానించి వారికి విందులో ఆయన స్వయంగా వడ్డించేవారు. అప్పుడే ఆయనకు రాష్ట్రానికి CEO అని పేరు వచ్చింది. అప్పటికి పారిశ్రామిక ర్యాంకులలో 22వ స్థానంలో ఉన్న ఏపీ ఆయన కృషి వల్ల 4వ స్థానానికి ఎగబాకింది. ఆయన నవ్యాంధ్రలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ISB వంటి సంస్థలు ప్రత్యేక ఉత్సవాలకు ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించాయంటే ఆయన వేసిన ముద్ర ఎలాంటిదో అర్థమవుతోంది. రాష్ట్ర విభజనతో హైదరాబాద్ వంటి మహానగరాన్ని కోల్పోయి ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు లేక ఆర్థిక లోటుతో భవిష్యత్తుపై అనిశ్చితి మేఘాలు ముసురుకున్న పరిస్థితులలో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పెద్ద దిక్కయ్యారు. ఆయన అపార పరిపాలన అనుభవం, దార్శనికత, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పడే తపన రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెడతాయని ప్రజలు బలంగా నమ్మారు. 2014లో రాష్ట్ర పాలనా పగ్గాలు ఆయనకు కట్టబెట్టారు. సులభతర వాణిజ్యంలో రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో నిలిపారు. 22 మిలియన్ యూనిట్ల కరెంటు లోటుతో ఉన్న రాష్ట్రాన్ని మిగులు విద్యుత్తు కలిగిన రాష్ట్రంగా మార్చారు. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలలో ఒక CEO లానే రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలని వివరించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడుల సదస్సులు నిర్వహించారు. కాలికి బలపం కట్టుకొని అనేక దేశాలు తిరిగి పెట్టుబడులు తీసుకువచ్చారు. ఆయన కృషి ఫలితంగానే IT, ఆటోమొబైల్, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాలలో అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. కియా, హీరో మోటార్స్, ఈసుజీ, అశోక్ లేలాండ్, HCL, ఏషియన్ పెయింట్స్, బెర్జర్ పెయింట్స్, రామ్కో, ఫ్లోరా సిరామిక్స్, అపోలో టైర్స్ వంటి అనేక పరిశ్రమలు, సెల్ ఫోన్ తయారీ కంపెనీలు రాష్ట్రానికి తరలి వచ్చాయి. రాష్ట్ర తలసరి ఆదాయం 15% పెరిగింది. GSDP వృద్ధి రేటు 11.2% మేర నమోదైంది. సేవా రంగంలో 29%, పారిశ్రామిక రంగంలో 9% వృద్ధి రేటు నమోదైంది. దేశ రాజకీయాలలో క్రియాశీలకంగా ఉన్న అతి కొద్ది మంది సీనియర్ నాయకులలో చంద్రబాబు ఒకరు. గతంలో యునైటెడ్ ఫ్రంట్, NDAలకు కన్వీనర్గా పలువురు ప్రధానులు, రాష్ట్రపతుల ఎంపికతో పాటు యావత్ దేశాన్ని ప్రభావితం చేసే కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్య భూమిక నిర్వహించిన చంద్రబాబు ఈ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో మరోసారి కీలక వ్యక్తిగా మారిపోయారు. కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనన్ని సీట్లు భాజపాకు దక్కకపోవడంతో తెదేపా మద్దతు కీలకమైంది. NDA పక్షాలలో బీజేపీ తర్వాత అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీ టీడీపీనే కావడంతో మరోసారి ఢిల్లీలో చంద్రబాబు ప్రభావం మొదలైంది. NTR హయాం నుంచి చంద్రబాబుకు వివిధ పార్టీలకు చెందిన జాతీయ నాయకులతో సత్సంబంధాలు ఉండేవి. 1996 లోక్సభ ఎన్నికలలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని పరిస్థితులలో ఆయన యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటుకు చొరవ చూపి దానికి కన్వీనర్గా ఎన్నికయ్యారు. దేవేగౌడ, ఐకే గుజ్రాల్లను ప్రధానులుగా రాష్ట్రపతిగా ఎంపిక చేయడంలో ఆయన క్రియాశీలక పాత్ర నిర్వహించారు. అప్పట్లో యునైటెడ్ ఫ్రంట్ సమావేశాలకు చంద్రబాబు బస చేసే AP భవన్ కేంద్ర స్థానంగా ఉండేది. 1998లో కేంద్రంలో భాజపాకు టీడీపీ మద్దతునిచ్చింది. NTR తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెబితే వారిలోని ఆత్మవిశ్వాసాన్ని, ప్రతిభా పాఠవాల్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన నాయకుడిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు. రాజకీయ నాయకులలో IT జ్ఞానిగా, ఈ గవర్నెన్స్ను ప్రజలకు పరిచయం చేసిన దార్శనికుడిగా ఆయనకు పేరుంది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు 1998లో అమెరికాలోని ఇలినాయి గవర్నర్ జిమ్ ఎడ్గర్ చంద్రబాబు గౌరవార్థం సెప్టెంబర్ 24వ తేదీని నాయుడు డేగా ప్రకటించారంటే ఆయన విజన్ అర్థం చేసుకోవచ్చు. ఆయన సీఎంగా ఉండగానే అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్, సింగపూర్ ప్రధాని, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ వంటి వారు ఆంధ్రప్రదేశ్ను సందర్శించారు. బిల్ గేట్స్ వెంటపడి ఒప్పించి మైక్రోసాఫ్ట్ కేంద్రాన్ని హైదరాబాద్లో ప్రారంభించేలా చంద్రబాబు చేసిన కృషి అందరికీ తెలిసిందే. పలు పత్రికలు ఆయన చేసిన కృషికి అనేక బిరుదులు కూడా ఇచ్చాయి. IT ఇండియన్ ఆఫ్ ది మిలేనియంగా, బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్, సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్ వంటి బిరుదులతో సత్కరించాయి. అమెరికాకు చెందిన ఒరాకిల్ కార్పొరేషన్ ప్రచురించే మాసపత్రిక ప్రాఫిట్ చంద్రబాబును హిడెన్ 7 వర్కింగ్ వండర్స్లో ఒకరిగా అభివర్ణించింది. BBC సైబర్ షావీ సీఎం అని కొనియాడింది. CNN వార్తా సంస్థ CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ప్రశంసించింది.